నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. రోమీలకు రాసిన పత్రిక 14:7-12 వచనాలలో రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుని పరిచారకుడు. దేవునికి మాత్రమే అతడు జవాబు చెప్పుకోవలసి వస్తుంది. ఎందుకంటే 7-8 వచనాలలో ఉన్నట్లు ప్రతి విశ్వాసి దేవునికి చెందినవారు. ఈ లోకంలో తనకున్న వెలుగును బట్టి ప్రతి వ్యక్తి నడుచుకోవాలి. ప్రతి వ్యక్తి పరలోకంలో న్యాయమూర్తి ఎదుట నిలవబడవలసి ఉంది. దేవునికి తప్ప ఇతరులెవరికీ విశ్వాసుల జీవితాలను అదుపు చేసే అధికారం, విమర్శించే హక్కు లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలలో క్రీస్తు తన స్వరక్తమిచ్చి విలువ పెట్టి కొనబడిన వారం. మనం ప్రభువు వారము. మన శరీరం దేవుని యొక్క ఆలయం. అది దేవునికే చెందుతుంది. దేవుని ఆరాధనకు, స్తుతికి ప్రత్యేకించబడింది. ఒక విశ్వాసికి తన శరీరం తనకిష్టం వచ్చినట్లు ఉపయోగించే హక్కు లేదు. తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందం, ఘనత కలిగించే పనులే మనం చేయాలి. ఎందుకు అంటే మనం మన సొత్తు కాదు, దేవుని యొక్క సొత్తు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలలో పాపములో పుట్టి పెరిగి నశించిపోతున్న మనలను వెదికి రక్షించుటకు తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపాడు. ఆ కుమారుడు మనలను తన సొత్తుగా చేసుకున్నటకు వెండి, బంగారం లాంటి నాశనమయ్యే వస్తువులతో కాక ఏ లోపము, కళంకము లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్యమైన రక్తంతో మనలను కొన్నాడు. 1 దెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-18 వచనాలలో క్రీస్తు లేని వారికి భవిష్యత్ గురించిన ఆశాభావానికి నిజమైన ఆధారం ఏదీ లేదు. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి లేచిన కారణాన మరణమే మనుషుల యొక్క అంతం కాదని, తిరిగి సజీవంగా లేవడం, తమకున్న ముందు చనిపోయిన వారిని కలుసుకోవడం ఉంటుంది అని విశ్వాసులు ఎరిగి ఉండాలి, నమ్మాలి. క్రీస్తు రాకడ సమయానికి అనేక మంది విశ్వాసులు చనిపోయి ఉంటారు. కొందరు మాత్రం అప్పటికి జీవిస్తూ ఉంటారు. ఆయన రాకడ దినం మనకు తెలియదు. ముందు చనిపోయిన వారిని ఆయనతో తీసుకుని వస్తాడు. ఈ వచనాలను బట్టి మనం చనిపోయినను బ్రతికినను ప్రభువు వారమై ఉన్నాము అని రుజువవుతున్నది. ఆమేన్.